అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఈసారి తన సుంకాల దాడిని స్టీల్ దిగుమతులపై మోపారు. ఇప్పటికే 25% సుంకాలు ఉండగా దానికి రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్ పై సుంకాలను 25% నుంచి 50% పెంచుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పెన్సిల్వేనియాలోని యుఎస్ స్టీల్, మోన్ వ్యాలీ వర్క్స్, ఇర్విన్ ప్లాంట్లలో వేదికగా సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించడంతో పాటు అమెరికన్ తయారీని గణనీయంగా పెంచుతుందని ట్రంప్ వెల్లడించారు. ఉక్కుపై సుంకాల పెంపు ప్రభావం దక్షిణ కొరియా వంటి దేశాలపై ఇప్పటికే కనిపిస్తోంది. మార్చి నెలలో అమెరికాకు సియోల్ నుంచి స్టీల్ ఉత్పత్తుల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 19% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చిలో అమెరికాకు కొరియా స్టీల్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ $340 మిలియన్ ఉంది. Made a very big commitment, and it's a very big investment. It's the largest investment in the history of the state of Pennsylvania in any deal, not just steel. And it's thousands of steel workers, and not only there, all throughout the country. They've made a very big commitment, and it's a very big They've made a very big commitment, and it's a very big investment. It's the largest investment in the history of the state of Pennsylvania in any deal, not just steel. And it's thousands of steel workers, and not only there, all throughout the country. They've made a very big commitment, and it's a very big investment. It's the largest investment in the history of the state of Pennsylvania in any deal, not just steel. And it's thousands of steel workers, and not only there, all throughout the country. They've made a